పొలిటికల్ హీట్ పెంచుతున్న సర్వేలు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఒక ఏడాది పూర్తయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఐవీఆర్ఎస్ సర్వేలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ఐవీఆర్ఎస్ సర్వేలో నిమగ్నమై ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? వైసీపీ పరిస్థితి ఏమిటనే సందేశాలతో వాయిస్ మెసేజ్‌ల హడావుడి కూడా ఎక్కువైంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఒక ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు నెరవేర్చలేదని, ప్రజలను కూటమి నేతలు మోసం చేశారని, వెన్నుపోటు దినోత్సవం పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. గత ఎన్నికల్లో అనూహ్య మెజారిటీతో విజయం సాధించిన కూటమి పార్టీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 12వ తేదీన భారీగా వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతుంది. జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక డిజిటల్ క్యాంపెయిన్ ఇప్పటికే ప్రారంభించింది. సుపరిపాలన మొదలై ఏడాది పేడ విరగలై ఏడాది అనే కార్యక్రమాన్ని పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుతో ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. ఏపీలో 2 రకాల ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని ఒకటి, ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారనే దిశగా మరొకటి ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతుంది. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశ్నిస్తూ 3 ఆప్షన్లు ఇస్తున్నారు. అందులో 1 బాగుంది, 2 పర్వాలేదు, 3 బాగోలేదు అనే విధంగా సమాధానాలున్నాయి. దీనిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇంకో పక్క ఎప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారనే అంశంపై మరో సర్వే జరుగుతోంది. ఈ వాయిస్ కమాండ్ కూడా 3 ఆప్షన్లు ఉన్నాయి. దీనికి సమాధానాలుగా 1 వైసీపీ, 2 ఇతరులు, 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పేర్కొంటున్నారు. కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వ్యతిరేకత ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసమే ప్రతిపక్ష పార్టీ ఈ సర్వే చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే విషయానికొస్తే ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కూటమి ప్రభుత్వ పనితీరు బాగోలేదని ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ సెల్ ఫోన్ నంబర్ ద్వారా అతని వివరాలు ప్రభుత్వ పెద్దలు తెలుసుకొని భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డుకుంటారని భయం కూడా ఉంటుంది. దీంతో వారి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పే అవకాశం ఉండదు. ఏ పార్టీకి ఓటు వేస్తారని ఐవీఆర్ఎస్ సర్వేని కొందరు తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఓటు అనేది రహస్యం. ఇలాంటి సర్వే చేయకూడదు. ఏది ఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో ఐవీఆర్ఎస్ సర్వేలతో పొలిటికల్ హీట్ పెరిగింది.